ఎక్కడికి వెళ్తానమ్మా? వర్క్ గురించే కదా వెళ్తున్నాను. నేను లేకపోయినా కూడా నువ్వు దిగులు పెట్టుకోకూడదు. చిన్ని ధైర్యవంతురాలు కదా, ధైర్యంగా ఉండాలి. నా మీద బెంగ పెట్టుకోకూడదు. ఇలా హెల్త్ పాడు చేసుకోకూడదు, సరేనా? నువ్వు నా దగ్గరే ఉండాలి. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. అప్పుడే నీకు జ్వరం త్వరగా తగ్గుతుంది, సరేనా? పడుకో. లాలి జో లాలి లాలి అన్నది చల్లని గాలి, పాటలో పరిసరాలు మరచిపోవాలి మరచిపోవాలి. చందమామ వెన్నెలంతా నీకే కానుక, పక్కమిది పువ్వయింది నింగి తారక. వెండి రంగు దారాలల్లి వెన్నెలమ్మ ఊయల వేసే, వెచ్చగా నిదురపోవే రాజకుమారి. జ్వరం తగ్గిందన్నయ్య. కుమారి చిట్టి చిన్నారి, చిట్టి చిన్నారి. రాజేష్, ఎక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావురా? పాప నీ మీద అంత ప్రేమ పెంచుకుంది. ఇప్పుడు నువ్వు దానికి కనపడకుండా పోతే మళ్ళీ ఏమన్నా అయితే? నేను ఇక్కడే ఉండలేనమ్మా. నేనిప్పుడు చిన్ని కోసమే వచ్చాను, కానీ ఆవిడ గురించో మీతో కలిసి ఉండాలనో రాలేదు. రాజేష్, పాప తన తండ్రితో ఉండాలని కోరుకుంటోంది. తన కోసమైనా మరి వాళ్ళ నాన్న దగ్గరికి చేర్చండి అమ్మా, అన్నీ సెట్ అవుతాయి. రాజేష్, వాళ్ళ నాన్న దగ్గరికి చేర్చండి అమ్మా, అన్నీ సెట్ అవుతాయి. వాడంత మాట అని వెళ్ళాడు. నేనే తట్టుకోలేకపోతున్నాను అంటే తనకి ఎలా ఉంటుంది? అత్తయ్య గారు, అవి ఖచ్చితంగా రాజేష్కొచ్చినవి కావు. ఆ కనకం శృతి వాళ్ళు పుట్టించినవి. అదెప్పటికైనా రాజేష్ తెలుసుకుంటాడు. కలకాలం కలిసుండేది వీళ్ళే. ఈ అలవాటు తాత్కాలికమే అత్తయ్య. మీటింగ్ అయిపోయింది శ్వేత. ఆఫీస్లో ఇంకేమైనా మీటింగ్స్ కానీ వర్క్ కానీ ఉందా? అయితే ఓకే. అత్తయ్య గారు నామకరణ ఫంక్షన్కి వెళ్ళాను అన్నారు. ఫంక్షన్ 11కి, 11:40 అయింది. ఫంక్షన్ ఎలాగో అయిపోయి ఉంటుంది. అత్తయ్య గారిని ఇంటికి తీసుకెళ్ళిపోదాం. బాసు, ఆర్జే ఫంక్షన్ హాల్కి వెళ్ళండి. సరే మేడం. మేడం, ఇక్కడ పెళ్లి జరుగుతున్నట్టుంది. నామకరణ ఫంక్షన్ అన్నారు. నిన్న వాళ్ళు కూడా అదే చెప్పారే. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. అత్తయ్య గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? మేడం, రాజు, మా అత్తయ్య గారు ఏమైనా వచ్చారా? రాలేదు మేడం. రాలేదా? హలో అప్పు, అత్తయ్య గారు ఏమైనా ఉన్నారా? నామకరణం ఫంక్షన్ కు వెళ్లారు కదా, ఇంకా రాలేదు చిన్నక్క. ఏమైంది? ఏం లేదప్పు.
ఇక్కడ జరుగుతుందేమో ఆ ఫంక్షన్ కాదు. సంథింగ్ ఇస్ రాంగ్. అత్తయ్య గారు ఎలక్షన్ లో నిలబడ్డారు. ఎవరైనా ఏమైనా చేశారా? ఆ అవసరం ఎవరికుంటుంది? తెలిసిపోతుంది అత్తయ్య. ఈసారి బక్రాస్ అయ్యేది అట్టే. అసలు అక్షరకి ఏమీ అర్థం కాదు. కనకం 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 ఏంటి కనకం దగ్గరే ఆగిపోయావు? దగ్గరకొచ్చి గారు అందాం అనుకుంటున్నావా? చెప్ప తీసుకుని కొడదాం అనుకుంటున్నాను. మైండ్ యువర్ వర్డ్స్ అక్షర. ఏ ఆపు. మా అత్తయ్య గారు ఎక్కడ? ముందా చెప్పు. ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నారా? మొహాలు చూసుకుంటున్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వచ్చేది మీకే కదా. హలో అక్షర, కొంచెం ఆగు. అత్తయ్య గారు అంటే ఏ అత్తయ్య గారా అని అర్థం కాక మేము చూసుకున్నాం. మా అత్తయ్య గారు ఎవరో నీకు తెలీదా? ఓ బుజ్జమ్మ గారా? ఆవిడ మీ ఇంట్లో కదా ఉంటుంది. మా ఇంట్లో ఎందుకుంటుంది? ఈ వెటకారాలే వద్దు అంటున్నాను. వేటకారాలేంటి? మాకేం తెలీదు. మీ ఇంట్లో ఎవ్వరు కనపడకపోయినా ఇక్కడికే వచ్చేస్తారా? ఇది మరీ బాగుందే. ఆ ఎన్నికల ప్రచారానికి ఎక్కడికన్నా వెళ్ళిందేమో, వెళ్ళి చూసుకోండి. ఎక్కడికి వెళ్ళదు. ఆవిడ ఫోన్ కూడా పనిచేయట్లేదు. మీరే మీ మీద పోటీకి దిగారన్న ఉద్దేశంతో, మీ పాచికలేమి పారట్లేదన్న దురుద్దేశంతో ఏదో చేశారు. నాలోని సహనాన్ని పరీక్షించకండి. మర్యాదగా మా అత్తయ్య గారు ఎక్కడున్నారో చెప్పండి. అబ్బాబ్బాబ్బా, ఇదెక్కడికోలండి? తెలీదు మొర్రో అంటే మళ్ళీ ఎక్కడుందని అడుగుతారేంటండి? ఇదే ధోరణిలో ఉంటే, ఇదే నాటకాలు ఇంకా ప్రదర్శిస్తే నాలోని ఇంకో అక్షర బయటికొస్తుంది. పోలీసులని రప్పిస్తుంది. నీ పరిస్థితి అప్పుడు ఇంకా ఘోరంగా మారిపోతుంది. బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. అంటే మాకు తెలియకపోయినా అరెస్ట్ చేస్తారా? అనుమానంతో కూడా చేయొచ్చు. తప్పించుకోవడానికి వీల్లేదే. కాళ్ళు చేతులు కట్టేశాం కదా. కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఆ ఆర్తనాదాలు వినడానికి అక్కడ ఎవ్వరూ ఉండరు కదా. కాపాడండి. అలా
ఏంటి ఎలా మొత్తం మీ అత్తయ్య పేలి చచ్చిపోతుందో ఊహించుకున్నావా? అత్తయ్య, శ్రావణి కారు వచ్చేసిందంటే ప్లాన్ బి అమలు చేసినట్టుంది. అక్షర, శ్రావణి వస్తుంది. నీకు గుడ్ న్యూస్ చెప్తుంది. విను. చూసావా, మేము బుస కొడితే ఎలా ఉంటుందో? నువ్వు బ్రతిమిలాడాల్సిన పరిస్థితి వచ్చింది. నీ వల్లే అక్షర, నీ అత్తయ్య పోయింది. పంచే నైజమున్నది ఈ చోట. చెప్పా కదా, నా కొడుక్కి కోడలికి తెలిస్తే బయటికి తెస్తారని. తెలిసింది, వచ్చేసా. అవును, మీరేదో చెప్పుకుంటూ ఉంటారు కదా, సింహం, పులి, చిరుత అని. మేము మాత్రం మనుషులమే. తెలివిగా మీ అందర్నీ బోన్లో వేయగలం. ఇందాకేమన్నావు? మీరు బుస్సు కొడితే ఎలా ఉంటుందో అనా? తుస్సే అయిపోయింది కదా. ఇంకేమన్నావు? నేను మిమ్మల్ని బతిమాలాల్సిన పరిస్థితి వచ్చిందా? వచ్చింది. మా అత్తయ్య గారు బయటికి రావడానికే ఈ జగన్ నాటకం. ఇంకొకటి కూడా ఏదో అన్నాం. నా వల్లే మా అత్తయ్య గారు పోయారా? ఈ
అక్షరకి బతికించడమే తెలుసు, బతికించడమే. చూస్తున్నావు కదా. సరే, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. రండి అత్తయ్య గారు. అక్షర అక్షర, నా పని అంతా పైవాడిదయ్యా. చూద్దాం. రండి అత్తయ్య గారు. చూద్దాం అంటుందేంటి? ఏ శ్రావణి, నీకు నిజంగా పిచ్చే పట్టింది. మనం అనుకున్నదేంటి, నువ్వు చేసిందేంటి? ఇలాంటి ట్విస్ట్ అది నువ్విస్తావా? పని కాకుండా నువ్వు బుజ్జమ్మని తీసుకొస్తావా? అది కూడా గొడుగు పట్టుకుని. ఏం లేకుండా ఇలా చేస్తానా కనకం గారు? యునో, అమ్మా, ఈ బాధ ఏంట్రా నాయనా? ట్రీట్మెంట్ చేసి కట్లు కట్టినా ఈ నొప్పులు పోవట్లేదే. నాకే ఇలా ఉందంటే మా వాళ్ళ పరిస్థితి ఏంటో. ఇదేం బాధరా నాయన? నాకే చెప్పుకోలేని ప్లేస్ లో గుచ్చుకోవాలా? ఇది మిగిలిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా దేవుడా, నాకే ఇవ్వాలా? అబ్బా, ఇది తోటి. అబ్బా అబ్బా, నడుసు, నువ్వు అక్కడే వెయ్యాలా చెయ్యి. సారీ అండి, నొప్పిగా ఉందా? మరుండదా? అది కూడా చెప్పుకోలేని రకరకాలుగా ఉంది. అమ్మ నర్సు, కాస్త ఫ్యాన్ అన్నా వెయ్యమ్మా. కొంచెం గాలన్నా వచ్చి చల్లగా ఉంటుంది. మండిపోతుందమ్మా. ఓకే ఓకే, సైలెన్స్. ఏం సైలెన్స్? ఇంత వైలెన్స్ జరిగితే నా గ్యాంగ్ పరిస్థితి ఏంటో. మా బాధ కూడా నీకు కనిపిస్తుంది. చూడలేకే కదా అత్తయ్య అడుగుతుంది. నా బాధ మీకు తెలియట్లేదు. నేనెట్టూ మెడ తిప్పలేను, ఒకే వైపు. నాకు ఆ ఫ్యాన్ ఒక్కటే కనబడుతుంది. పోనీలే అమ్మా, నీకు ఆ స్పెషాలిటీ అన్నా ఉంది, నాకు అది కూడా లేదు. వంగని వంగని ఆ నొప్పి కన్నా నడు నొప్పి వచ్చేస్తుంది అమ్మా. సర్లే కాని, ఇంతకీ శ్రావణి ఏది? ఏంటమ్మా, మీకు నా నొప్పులు కూరలో కరివేపాకులా ఉన్నాయా? అమ్మా, అలా తీసి పారేస్తున్నారు. అబ్బా, అలా కాదులే భూపతి, మనం ముగ్గురు ఉన్నాం. శ్రావణి ఏది అని అడుగుతున్నా. పోయిందంటావా అత్తయ్య? ఎవరికి తెలిసే? యునో, అయినో బ్రతికే ఉండండోయ్. అబ్బో, నేనెవరో చెప్పా కదా, ట్రీట్మెంట్ బాగా చేయండి, గంటలో తగ్గిపోవాలి. ఛాన్సే లేదండి. ఇది హాస్పిటల్, మిరాకిల్ ప్లేస్ కాదు. అంటే తగ్గినప్పుడే వెళ్ళాలి. ఎప్పటికి తగ్గాను? తగ్గినప్పుడు. భూపతి గారు, నేనే శ్రావణమ్మా, బతికే ఉన్నా. హాయ్ శ్రావణి. శృతి, శృతియే. కనకం గారు. అబ్బా, అందరూ ఉన్నాంలేమా, మీరు చాకైంది చాలు. ఏంటి ఆపేదండి? మీ అందరికి పెద్దగా ఏం కనిపించట్లేదు, నాకే 2 చేతులు. ఎవడి బాధ వాడికి తెలుస్తుందమ్మా. చెప్పుకోలేనివి కూడా కొన్ని ఉంటాయమ్మా, అవి మీకేం తెలుసు? నా చేతులు చూస్తే తెలుస్తుంది. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. ఎంత పని చేసావే అక్షర. ఈ పాప నీకు ఊరికే పోదు. అమ్మ కనిపించట్లేదన్నావు, ఏమైంది? ఆ
ఆ కనకం బ్యాచ్ అత్తయ్య గారిని ఫంక్షన్ కని పిలిపించి ట్రాప్ చేశారండి. ఇంత చేసిందా? దానికి తగ్గట్టుగా నా కోడలు వాళ్ళకి చేసిందిలే అరవిందా. వాళ్ళ కారుకి బ్రేకులు కూడా తీయించేసింది. అవునా? మంచి పని చేసావు అక్షర. వాళ్ళు పోతే ఇంకా పీడ విరగడైనట్టే. బాలాజీ. అవునా? సరే. ఆఫీస్ నుంచి ఫోన్ అక్షర. ఆ శ్రావణి కనకం వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందంట. తగిన శాస్తి జరిగింది. మరి వెళ్దామా చూడ్డానికి? తప్పకుండా అండి. అత్తయ్య గారు, ఇప్పుడు మనం ప్రచారం స్టార్ట్ చేద్దాం. హాస్పిటల్లో పేషెంట్స్ కి బ్రెడ్ ఫ్రూట్స్ పంచుదాం. ఆ పేషెంట్ల మొహాన కొడదాము. మరి చూడ్డానికి నీకేం మాయరోగమే? ఇంకా చూస్తుందేమో చూడండి. మెడకి 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 ఫ్రాక్చర్ అయింది అక్షర. నేనెటు మెడ తిప్పలేను, చూడలేను. ఒక వైపే, పై వైపది. ఓ, నీకిలా అయిందా? పాపం కదా. అవునత్తయ్య గారు, అయినా చేసినవి కొన్నా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటే ఇదే. 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు పోయిందని కూడా అనొచ్చేమో. ఎన్నన్నా అనొచ్చరవిందా. కానీ ఈ టైంలో అనకూడదు, అదే కదా. లేదు, నిన్నైతే ఏ టైంలోనైనా అనొచ్చు అంటున్నాను. ఓ, అసలే నా తలంతా ఏదోలా ఉంది. నాకు అసలు చికాకు తెప్పించకండి. చేసిందంతా చేశారు కదా, మీరింకా సరిపెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళక నీ దివ్య మంగళ రూపాన్ని చూస్తూ మేమిక్కడే ఉంటామా ఏంటి? అదే కదా, బాగా అయింది. ఎవరిని ఏం చేద్దామా అని అటు ఇటు చెడు చూపులు చూడకుండా ఒక దగ్గరే బాగా స్ట్రక్ అయింది. ప్లీజ్ ఇక వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. అత్తయ్య గారు, దీనికో 2 ప్యాకెట్లు పడేయండి. ఈ గోళం మనకెందుకు? సరే అమ్మా. అమ్మయ్య, నన్ను వదిలేసారులే. ఏమండి అత్తయ్య గారు, మనం ఇప్పుడు ముగ్గురిని చూసాము. నో, మరి ఆ యూనో ఏదండి? అవును, ఏది? అదిగా. శ్రావణి, శ్రావణి, నువ్వేనా? చూసారు కదా, ఏదో చూడని మొహం అన్నట్టు అంత ఎగ్జైట్మెంట్ ఎందుకంట? యునో, తండ్రేమో జైల్లో అలా, నువ్వేమో హాస్పిటల్లో ఇలా. అంత కర్మ, అంతా మీరు చేసుకున్న కర్మే. అయినా ఎంతమంది ఉసురు పోసుకొని ఉంటావు, అనుభవించక తప్పదు. హలో, చూస్తూనే ఉన్నా. తిట్టను అంటూనే తిడుతూనే ఉన్నారు. తిడతాము అని కూడా తిడతాం. నీకేమన్నా అభ్యంతరమా? అభ్యంతరమన్నా మనం ఆగుతామా అండి? పిచ్చి పనులు చేస్తే ఇలాగే ఒక్కొక్కర్లకి పంచర్లు అయిపోతాయి. మాకు గిఫ్ట్లు ఇవ్వాలని చూస్తే మేం మీకిచ్చే రిటర్న్ గిఫ్ట్స్ ఇలాగే ఉంటాయి. నా వైపు ఈ టైపు జస్ట్ శాంపులే, గుర్తు పెట్టుకోండి. నా కుటుంబం జోలికొస్తే, నా కుటుంబంతో పెట్టుకుంటే ఎవ్వరూ లేని అనాథల్లా ఇలాగే పడుంటారు. రిపీట్ అయితే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. మేమింకొస్తామే. తినండి, ఆరోగ్యం జాగ్రత్త.
ఏవండి అత్తయ్య గారు, నేను అస్సలు వీళ్ళని ఇలా చూడలేకపోతున్నాను. పదండి పదండి. పదండి. శారద, అమ్మా ఛీ, ఎంత నటన చూపిస్తుంది, ఎలా మాట్లాడి వెళ్తుంది. ఛీ, యదో బతుకు. పేషెంట్లు అయినా కూడా మనశ్శాంతి లేదు. ఛీ, ఇవొకటి. మేడం ఏం చేస్తున్నారు? ఎవడు తింటాడు? ఇలా చూడండి ఒకసారి. ఏం చూడమంది? ఏం చూశారు? ఎవరు చెప్పరేంటి? థు, సిగ్గులేదా నీకు? శత్రువిచ్చిన పళ్ళు బ్రెడ్ తింటున్నావా? ఓ, అలా చేస్తున్నారా? నువ్వుండు. మిమ్మల్ని సిగ్గులేదా మీకు? దేనికమ్మా? పెట్టే నాదులే లేనప్పుడు సిగ్గు మొగ్గు ఏం చూడకూడదు. ముందు బతకాలి కదా. నేను అసలు ఆకలికి తట్టుకోలేను. నర్సమ్మా, వాళ్ళకు వద్దంటే అవి కూడా నాకే చెయ్యి, తర్వాత తింటా. వద్దులే, ఉండని. మరి అది ఏదైనా చేయాలంటే జీవం ఉండాలి. మీరు కూడా ఉండండి. చేస్తా. దీనికి అక్షరకి మర్చిపోలేనిదిస్తా. అక్షర, బిర్యానీ భోజనం తే అంటున్నారు అంతే కదండి. పదండి వడ్డిస్తాను. అమ్మా, నాన్న భోజనం తే అల్లే, బిర్యానీ తే. అరవిందా, నీ గురించే అనుకుంటున్నాను రా. కరెక్ట్ టైంకి వచ్చావు. రా, భోజనం చేద్దాం. నాన్న ఇది తినండి నాన్నమ్మా. నాన్న బిర్యానీ. బా బుజ్జి, ఇప్పుడే కదా నెల రోజుల వరకు ఇంట్లో బిర్యానీలు నాన్ వెజ్లు తినకూడదని మీ నాన్నమ్మ చెప్పారు. అవునా? మరి నాన్న బిర్యానీ. ఏహే, ఇందాక నుంచి బిర్యానీ బిర్యానీ అంటావు. అనకూడదా? ఎందుకు తినకూడదు? తిన్నారు 100 గుంజీలు పెద్ద పనిష్మెంట్ అత్తయ్య వాళ్ళకిస్తారంట. దేనికి? మసాలాలు వద్దనే అరవిందా. ఈ రూల్స్ మన ఇంట్లో పాటించాలి, అంతే. నాన్న మరి బిర్యానీ ఏంటే వద్దు అంటే బిర్యానీ బిర్యానీ అంటావు? నాన్నమ్మ చెప్పినప్పుడు తినకూడదమ్మా. మరి నువ్వే కదా నాన్న బిర్యానీ. నేనెందుకు అంటాను బుజ్జి? బిర్యానీ లేకపోతే నేనేం బ్రతకలేనా ఏంటి? 4 బఠానీలు పెట్టినా పరా పరా నమిలేసి చక్కగా పడుకుంటా, తెలుసా? భలే వాడివే అరవిందా. పులుసు కూర చేసా, కాళ్ళు చేతులు కడుకునరా. గుమ్మగుమ్మలాడే బిర్యానీ పెట్టుకుని ఈ పులుసు కూర నాకెందుకమ్మా? ఏం నాన్న, పులుసు వద్దా? బిర్యానీ ఏ కావాలా? నీ బిర్యానీ గోలేంటే? పనిష్మెంట్ ఇచ్చేస్తాను, జాగ్రత్త. ఎంచక్క పులుసు కూర తినండి. అవునరా, ఆ ఆకులే తిన్నాం. ఆరోగ్యమే ముఖ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా పెద్దోళ్ళు. పెద్దవారేలే నాన్న చెప్తున్నారు. మరి వినాలి, అదే తినాలి. తిను తిను. నీకు తెచ్చాన్రా బుజ్జి, నీకు తినే యుగం లేదు. సారీరా. మీరు తినండి. అత్తయ్య గారు, నాకు ఆకలిగా లేదు అత్తయ్య గారు. ఓ, నీకు లేదా అక్షర? ఈవినింగ్ ఆఫీస్లో స్నాక్స్ గట్టిగా తిన్నాం కదా, నాకు అరగలేదు. నేను వెళ్ళి పడుకుంటా. నేను వస్తాను. అసలే పొద్దున్నే లేవాలి కదా. అంటే మీరు తినరా? అదే కదమ్మా చెప్పింది. మీరు తినేసి పడుకోండి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైటా? గుడ్ నైట్. ఏంటి అరవిందా, నోట్లో ఏముందిరా? ఇద్దరు మాట్లాడరేంటి?
ఏం లేదమ్మా, ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాం. అది పొద్దున్న కదరా చేస్తారు. ఉదయం మర్చిపోయామమ్మా. అవునా అక్షరా? సరే, బొజ్జి బెడ్షీట్ మీ గదిలో ఉందంట. నానమ్మ, బిర్యానీ వాసన వస్తుంది. మళ్ళీ మొదలు పెట్టావా? నాకు రాంది నీకెలా వస్తోంది? నానమ్మ, నువ్వు మర్చిపోయావు. నీకు జలుబు చేసింది అన్నావు. ఇప్పుడు బిర్యానీ వాసన వస్తుంది. నాకు పక్కింట్లో బిర్యానీ వండినా తెలిసిపోతుంది తెలుసా? ఇప్పుడు పక్కింటి నుంచే వస్తుందమ్మా. అక్షరా, అరవిందా మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడవేంటి? అమ్మా, అది అక్షర రేపటిదాకా మౌనవ్రతం చేస్తుందమ్మా. ఓహో. నానమ్మ, బిర్యానీ వాసన అట్టే వస్తుంది. అబ్బా, ఏంటి కిందకి నుంచి ఓ వాసన వాసన అంటున్నావు? అయ్యో, నీ మౌనవ్రతం చెడిపోయింది. ఇదిగోండి అత్తయ్య గారు, ఇదే కిందకి నుంచి బిర్యానీ బిర్యానీ అంటూ నా వ్రత దీక్షని చెడగొట్టేసింది. ఊరుకో అమ్మా, ఇక్కడ బిర్యానీ ఉంది. అంటే ఏంటమ్మా, మాకు అమ్మ చేసిన పులుసు కూర కన్నా బిర్యానీ ఎక్కువ అనుకున్నావా? మాకు పులుసే ఎక్కువ. బిర్యానీ అంటే తోలు తీను అనంగా అస్సలు తినంగా. అది పాపం బుజ్జిగాడు తినలేదు కదా అక్షర. పాపం. మళ్ళీ అమ్మొచ్చేసిందంటే మనము తినలేము అక్షర. లాగించు. ఇదిగోండి, మీరు కూడా తీసుకోండి. ఇక తినకూడదండి, అత్తయ్య గారు చెప్పారు. అవునవును, ఇప్పుడు తెచ్చేసాను కాబట్టి వేస్ట్ అవుతుందని తిన్నాం. మళ్ళీ మనకి తినాలి అనిపించేంత వరకు ఈ చికెన్ ఊసే లేదు. అస్సలొద్దు. ఒక ముద్దు. ఏంటే మాట్లాడితే బిర్యానీ బిర్యానీ అంటున్నా? ఇందాకటి నుంచి నేను చూస్తున్నాను. చూడమ్మా, మీ అమ్మ కూడా మొత్తం వినేసింది. ఇంకా మీ నాన్నమ్మకి చెప్తే అయిపోతుంది. చెప్పు నాన్న, నేను చెప్తా. ఏం చెప్తావు? అమ్మ ఇందాక మీరు రాత్రి తిన్న బిర్యానీ ప్యాకెట్ ని చెత్తకుండా లేయడం నేను చూశానుగా. చూసేసావా? చెప్పండి, నానమ్మకి నేను చెప్తా. నాది ఒక్క మార్కే, ఏమనదు. మీకి 100 గుంజీలుంటాయి. నానమ్మా, నానమ్మా. బుజ్జి తల్లి, నేను ఊరికే నిన్ను సరదాగా ఆట పట్టించడానికి అన్నాను. మనం ఒకటి కదా. ఒక్క మార్కు కోసం నేను అంటానా?
నువ్వు నానమ్మకి చెప్పకు. ఏదో సరదా కన్నారు. అయినా నువ్వు అసలు ఎంత బాగా చదువుతున్నావో ఇలాగే చదవాలి. వెరీ గుడ్. సూపర్. ఏంటమ్మా? అది నానమ్మ. ఏం లేదు అత్తయ్య గారు, ఏం లేదు. ఏం లేకుండా అంత కేక ఎందుకు వేస్తుంది? మార్కులు ఏమన్నా తగ్గాయా? ఇప్పుడు రాకపోతే ఇంకోసారి తెచ్చుకుంటుంది. దానికే పిల్లను కొట్టేస్తారా? అయ్యో అమ్మా, నేనేం కొట్టలేదు. అది నానమ్మ, బిర్యానీ తింటే మాత్రం 100 గుంజీలు ప్లస్ పనిష్మెంట్ ఉంటుంది కదా నానమ్మ. అందులో రాజీయే లేదు. అమ్మ చెప్పాక మనం తింటామా ఏంటి? తినమని చెప్పేంత వరకు తినం కదా. అంతే కదా. అది సరే అమ్మా, బుజ్జి ఎందుకు అరిచిందో అది చెప్పరే. అక్కడికే వస్తున్నా నానమ్మ. మేము వస్తాం కదరా. ఏం లేదమ్మా, బుజ్జికి అన్నింట్లో 99 మార్కులు వచ్చాయి. మేము బాగా అప్రిషియేట్ చేశాం. ఆ ఎంకరేజ్మెంట్ ని తట్టుకోలేక నువ్వు చేస్తావని అరిచింది, అంతే. అవునత్తయ్య గారు, అంతే అంతే.